కానీ దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ వ్యాండిటా ఉంటుంది. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాము, మీకు నాకు గెట్టు పంచాయతీ లేవు, కానీ రాజకీయ ప్రతీకారం, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలనేది రాజకీయ వ్యసనంలా మారిపోయిందా అంటే ఏం చెప్తారు? వ్యసనం కాదు, ఇదొక కోడి పందాల్లాగా మారింది. కోడి పందాలకు న్యాయాలతో సంబంధం లేకుండా చూసేవాళ్ళు బెట్లు కట్టుకుంటుంటారు. ఎదురు కోడిని నేను బెట్టు కట్టిన కోడి పొడిస్తే దాని కంఠం దిగిపోవాలని ఫీల్ అయిపోతుంటా, దాని బ్లడ్ కారుతుంటే అంచ నా పొందు గెలిచిందంటుంటా. ఈ మసాలా సినిమాకి ప్రజలు కూడా అలవాటు పడ్డారు ఈ కోడి పందాలు చూడటం. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఒకళ్ళొకళ్ళు జైళ్ళలో పెట్టించుకోవటం, వేదికల మీద భయంకరమైన ఉపన్యాసాలు చేయటం, డబ్బు మందు విరివిగా పంచటం, కుల రాజకీయం, కుటుంబ రాజకీయం, దౌర్జన్య ఇవన్నీ ఏంటంటే రాజకీయం అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఇలా లేదు. నేను చెప్పినట్టు మీకు ఎన్నికైన రాష్ట్రపతి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే 74, 75 ఆర్టికల్స్ ప్రకారం ఆయన పంపిన గవర్నర్ ఎక్కడిగిన ఆర్టికల్ 163, 164 కనుక గవర్నమెంట్లో ఏర్పాటు చేస్తే వీళ్ళకేంటంటే ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ మెజారిటీ ఉండకూడదు. మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం. అమెరికాలో లాగా, అమెరికాలో కూడా అధ్యక్షుడికి కానీ గవర్నర్లకు కానీ అక్కడ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మెజారిటీ ఉండకూడదు అని వాళ్ళు అత్యంత జాగ్రత్తగా వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకొని అమలుపరుస్తున్నారు. మనం కూడా అంతే రాసుకున్నాం, కానీ అర్థం చేసుకోవట్లా, లేదా దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, అపార్థం చేసుకొని ఈ దారిలో పోతున్నాం. నిజంగా మీకు అక్కడ కేంద్రంలో రాష్ట్రపతి ఉండి దేశం నిండా ఆయన అనుచరులైన గవర్నర్లు రాజ్యం చేస్తూ ఉంటే రాష్ట్రానికి మధ్య గొడవ ఉంటుందా? రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవ ఉంటుందా? ఉండదు. ప్రశాంతంగా 5 సంవత్సరాల పాటు మధ్యాంతర ఎన్నికలు ఉంటాయా? ఉండవు. 5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా భారతదేశం అభివృద్ధి పథంలో వెళుతుంది. దాని బదులు ఇప్పుడేమైంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకమని అనుకోవడం, వీళ్ళకి సాక్షాత్తు అసెంబ్లీలను కూడా రద్దు చేయమని రికమెండ్ చేసి అధికారం ఉందని అనుకోవడం. దీనివల్ల ఏంటంటే మన దగ్గర 365 రోజులు ఎన్నికలే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు. 30 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఒక్కో దాంట్లో ఒక్కో నెలలో జరిగితే నెలకు 2 ఎన్నికలు జరగాల్సి వస్తుంది. 12 నెలలకి 30 జరగాలంటే ప్రతి నెల 2.5 ఎన్నికలు, అంటే ప్రతి నెల 2-3 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి అనేసరికి మీకు ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా ఎన్నికలే మనకి ఆహారం, నీరు, ఉపహారం కింద మారిపోయినాయి. ఓకే, రాత్రింపగళ్ళు ఇదే మనకు ఉద్యోగం అయిపోయింది. ప్రజలకు కానీ రాజకీయ నాయకులకి అభివృద్ధిని గురించి, దేశ రక్షణ గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. ఇది దేశానికి భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఓకే, ఎందుకు ఈ రాష్ట్రాలు మేము మా సొంతం అన్న అభిప్రాయంతో, ప్రధానమంత్రి మాకు వ్యతిరేకం అన్న అభిప్రాయంతో, లేదా మా రాష్ట్రం నుంచి నువ్వు 2 లక్షల కోట్లు తీసుకుంటున్నావు ట్యాక్స్, మాకు 1,00,000 కోట్లు ఇస్తున్నావు, నేను నీకు 1,00,000 ఎందుకు కట్టాలి, అదనంగా 1,00,000 కోట్లు ఎందుకు ఇవ్వాలి మీకు? ఈ ప్రశ్న ఇంచుమించు ప్రతి రాష్ట్రాలు రైజ్ చేయటం మొదలుపెట్టినాయి. ఇది ఏంటంటే గతంలో చక్రవర్తుల సామ్రాజ్యాలు విచ్ఛిన్నం అవడానికి కారణం ఇదే ఉండే. ఆ రోజుల్లో దీన్ని కప్పం అనేవాళ్ళు. సామంతరాజు ప్రశ్నించేవాడు, నేను నీకు కప్పం ఎందుకు కట్టాలి? ఈ ప్రశ్న మీద 4 సామంతరాజులు ఏకమయ్యి చక్రవర్తి ఎప్పుడైతే బలహీనమవుతాడో అక్కడ, అంటే ఇప్పుడైతేనేమో కూటముల పాలన ఉంటుందో, వీళ్ళు 4-5 రాష్ట్రాలు కనుక కూడితే చక్రవర్తి మీద యుద్ధం ప్రకటించి వీళ్ళు దాని నుంచి విడిపడటమా, లేదా చక్రవర్తిని చంపేసి అందరూ ఎవడికి వాడు విడిపడటమా? ఇవాళ ఆ ధోరణి కనపడుతున్నది. ఏది, నేను మీకు ఎంత ఇస్తున్నా, మీరు మాకెంతే ఎందుకు ఇస్తున్నారు? ఇది ఎప్పుడైనా సామ్రాజ్యాలు విచ్ఛిన్నం అవడానికి కారణం ఈ కప్పమే. ఇవాళ అటువంటి పెడధోరణులు మనకు కనపడుతున్నాయి. అదే అన్ని రాష్ట్రాలు ఒక రాష్ట్రపతి కింద పనిచేస్తే రాష్ట్రాలు ఏవైనా ఇష్యూని రైజ్ చేస్తాయా? అట్లాగే ఎవరైనా ఒక గవర్నరు ఇప్పుడు కనుక ఉన్న ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రిని జైల్లో వేస్తున్నాడు, కానిస్టేబుల్తో కొట్టిస్తాడు, కార్యకర్తలతో కొట్టిస్తాడు, సాక్షాత్ అసెంబ్లీలో అమ్మనాయన బూతులు తిడతారు, నీ పుట్టుకెట్టండిది, నీ కొడుకెట్ట పుట్టాడు అంటారు. ఇన్ని చేస్తే వీళ్ళు రక్షించే నాదుడు ఎవడన్నా ఉన్నాడా? అయ్యో అని పక్క రాష్ట్రాల్లో వాళ్ళు పట్టించుకోరు, కేంద్రం వాళ్ళు పట్టించుకోరు, ఏం చేసినా దిక్కు లేదనమాట. నిజానికి ఓడిపోయిన ముఖ్యమంత్రికి అంత గతి. చివరికి అసెంబ్లీకి రాకుండా నేను అసలు అసెంబ్లీకి రానని గొప్పగా వెళ్ళిపోవడం. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే జరిగేది ఏముంది, అమ్మనాయన బూతులు తిడుతున్నారు. తీరు అసెంబ్లీలో కొట్టడం ఒక్కటే మిగిలింది, అది కూడా కొడతారు, అది కూడా జరుగుతుంది. ఈ స్థాయిలో ఏంటంటే ప్రతిపక్షాలు అసెంబ్లీకి రావాలంటేనే భయపడిపోతున్నాయి. ఇది సరైన రాజకీయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉండేది
ఈ ప్రజాస్వామ్యం అనేది అసలు కానే కాదు ఇది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వైసీపీ మధ్య దోస్తీ ఉందా లేదా? జగన్ ఢిల్లీ నిరసన దీక్షకు గులాబీ ఎంపీలు ఎందుకు దూరమైనారు? కేసీఆర్ దూరంగా ఉండిపోయారా, లేకపోతే జగనే వద్దనుకున్నారా? లేకపోతే ఇదంతా కాదు, బీజేపీకి కోపం వస్తుందనే కేసీఆర్ తన ఎంపీలను అంటే రాజ్యసభ సభ్యులను పంపలేదా అంటే ఏం చెప్తారు? వైసీపీ బీఆర్ఎస్కి దోస్తీ ఉందా లేదా దోస్తీ ఉంటే అక్కడ రెడ్ బుక్ ఉద్యమానికి ఈయన ఎందుకు హాజరు అవ్వలేదు? ఇవన్నీ అంటే ఇంతకుముందే మీకు చెప్పా, రాజకీయాలు ఏంటంటే వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు తీసుకునే దారికి వెళ్ళిపోయినాయి. ఎందుకు పోయినాయి అంటే అధికారం వస్తే ఏంటంటే దేశాన్ని చెరబట్టి కావాల్సినంత డబ్బు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించేసి విదేశాల్లో కూడా దాచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత ఆశ ఉండటం వల్ల ఏంటంటే ఆ పదవి కోసం నానా అబద్ధాలు ఆడతారు, నానా దౌర్జన్యాలు చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈయన ఎందుకు పోలేదు, వాళ్ళిద్దరు దోస్తీ ఉందా వగేరా అన్నీ అడుగుతున్నావు కదా. ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం చేస్తారనేది ఊహించడం కష్టం. నువ్వింకా అసలు పొత్తు లేని వాళ్ళని గురించి అడుగుతున్నావు. బీఆర్ఎస్ వైసీపీ సంగతి ఏమిటని. ఇద్దరు పొత్తులో ఉండి, ఉదాహరణకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీను టీఆర్ఎస్ పార్టీ 2009 మహాకూటమి ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఒకరికొకరు నిజాయితీగా వ్యవహరించారా? చేయలే. టీఆర్ఎస్కి 50 సీట్లు కొంత డబ్బు ఇస్తామని అన్నారు, కానీ మళ్ళీ చాలా వాటిల్లో మళ్ళీ టీడీపీ పార్టీ బీఫామ్స్ ఇష్యూ చేసింది, లేదా ఇస్తానన్న ఆర్థిక సాయం చేయలే. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్కి అంత ఆర్థిక స్థాయి లేదు. అసలు ఒక పొత్తు అని కుదిరించుకున్న వాళ్ళ పరిస్థితే ఇట్లా ఉంటే, మీకు బీహార్లో అటు నితీష్ కుమార్ పార్టీ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఈయన సందర్భంలో కలిసి పరిపాలన చేశారు. ఈయన బీజేపీని వదిలించుకున్నట్టు పోయి ఎస్పీ పార్టీని పట్టుకొని ఆయనతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాడు, బీజేపీని వదిలేసి. ఇట్లా కనుక చూస్తే ఏంటంటే వీళ్ళు ఈ కలిసి కాపురాలు పెళ్ళిళ్ళు కావు ఇవి. ఇవన్నీ ఏంటంటే ఏమంటారు ఈ మధ్య ఏమన్నా సహజీవనం. ఇది పెళ్ళిళ్ళు కావు. ఈ రాజకీయ నాయకుల పొత్తులు పెళ్ళిళ్ళు కావు, ఇవి సహజీవనాలు, అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధాలు ఎప్పుడు విడిపోతాయో, ఎప్పుడు ఎవరిని ఏం చేసుకుంటారో మన పాతకాలపు రాజకీయాల్లో చూసాం. ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకోవటం. అట్లాగే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఈ నిధి వేటగాళ్ళు ఉంటారు శివ. ఈ నిధి వేటగాళ్ళు పలానా చోట అడవిలో పలానా చోట నిధి ఉంది అని బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఒకటి చెప్పులు ఒకడు మోస్తాడు, ఒకడి సామాన్ మూటలు ఇంకొకడు మోస్తాడు, ఒకడి కాలు నొప్పి అయితే ఇంకొకడు భుజాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఒకడి దగ్గర మ్యాప్ ఉంటుంది, ఇంకొకళ్ళు ఏమో నిధి మీద ఆశ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి అక్కడ దాకా చేరుకుంటారు. చేరేటప్పుడు ఇంత సహకారం ఉంటుంది కదా అంటే, అవసరమైతే వాడి కాలు ఇరిగితే భుజాన్ని ఎక్కించుకొని మరీ పోతారు, కాలు ములుగుచ్చుకుంటే. కానీ తీరా నిధి దొరికాక ఏం చేస్తారో తెలుసా? పెద్ద గుంటలో నిధి దొరికింది, అమ్మయ్య అని ఒకళ్ళకొకళ్ళు కంగ్రాచులేషన్ చేసుకొని బయటిది అంటారు. వాడు తీసి ఒకడు పైకి అందించిన తర్వాత పైనుంచి వాడి మీద బండరా వేస్తారు, వేసి మట్టి కప్పేసి వస్తారు. ఎందుకు అంటే ఈ దొరికిన నీతి ఎవడికి వాడికి ఏముంది అంటే నా సొంతం చేసుకోవాలి. ఇంతకు మించిన నీతి లేదు. ఇవాళ రాజకీయాలు కూడా దురదృష్టవశాత్తు ఆ స్థాయికి దిగజారినాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారని కానీ, ఎవరిని ఎవరు ఏం చేస్తారని కానీ ఇది మన ఊహకు అందదు.